అండి, నేను రమ రయేష్ మైలపాటి. ఈరోజు మనం పౌర్ణమి. ఈరోజు అత్యద్భుతమైన రోజు అండి. ఇది అత్యద్భుతంగా ఆ యొక్క చంద్రకాంతి అనేది మనం స్వీకరించడానికి, మనలో ఆ యొక్క చంద్ర శక్తిని మనము ప్రవేశింపచేసుకోవడానికి ఒక గొప్ప మెడిటేషన్ని చేసుకుందాం. ఈ యొక్క మెడిటేషన్ని మీరు ప్రతిరోజు చేసుకోండి. చాలా మార్పుల్ని మీరే మీ జీవితంలో చూడగలరు. ఇది ఎందుకంటే ఇంతకుముందు గతంలో అంత చాలా వరకు బయట పడుకునే వాళ్ళు, బయట ఆడుకునే వాళ్ళు, పిల్లలు కానీ అందరూ అలా చంద్రుడిని శక్తి అనేది మనకు తెలియకుండానే మనము ఆస్వాదించే వాళ్ళము, మనలో శక్తి ప్రవేశించేది. ఇప్పుడు అది అనేది రేర్గా ఉందండి. ఎప్పుడు లోపల ఏసీలో పడుకునేకే సరిపోతుంటుంది. ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేకుండా ఉన్నాయి. కనుక మనం ఖచ్చితంగా ఈ యొక్క మెడిటేషన్ చేసుకొని చాలా అద్భుతంగా ఆ యొక్క చంద్రశక్తిని తీసుకొని మనలో ఆరోగ్యాన్ని, వెల్త్ని, సంతృప్తిని, అన్ని రకాలుగా కెరియర్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క మెడిటేషన్ అనేది అత్యద్భుతంగా మనకు యూజ్ అవుతుందండి. చాలా బాగా రిలాక్స్గా కూర్చొని నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి. చాలా మంచి మార్పుల్ని చూడొచ్చు. ఇది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి మెడిటేషన్ని ఎవ్వరు ఇలా ఓపెన్గా అందరికీ చేపించే అవకాశం రాదండి. నాకు అదృష్టం వచ్చింది, మీకు కూడా అదృష్టం కలిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, స్టార్ట్. రిలాక్స్గా కూర్చోండి. ఫుల్ మూన్ డే అంటే నెలలో రెండోసారి వచ్చే పౌర్ణమిని ఫుల్ మూన్ డే అంటారు. ఇది చాలా అరుదుగా వస్తుంది కాబట్టి దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూసుకుంటే పౌర్ణమి శక్తి పౌర్ణమి రోజునే కాకుండా పౌర్ణమికి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజుల వరకు కూడా చాలా బలంగా ఉంటుంది అని చెప్తారు. ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల చంద్రుని శక్తిని మరింతగా స్వీకరించే అవకాశం ఉంటుందని నమ్ముతాం. ఈ పౌర్ణమి ధ్యానం ద్వారా మనలో ఉన్న భయాలు, ఆందోళనలు, నెగిటివ్ ఆలోచనలు విడిచిపెట్టి ప్రశాంతత, సానుకూలత, మానసిక స్పష్టతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అభివృద్ధిని మనం పొందటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చంద్రుడికి సంబంధించిన అసమతుల్యతలు మరియు చంద్ర దోషాలు అంటుంటారు కదా, అలాంటివి కూడా తగ్గేందుకు కూడా ఇలాంటి ధ్యానాలు సహాయపడతాయి మనకి. కాబట్టి ఈరోజు మాత్రమే కాకుండా ఈ పౌర్ణమి శక్తి ప్రభావం ఉన్న అన్ని రోజులు కూడా ఈ యొక్క ధ్యానాన్ని మీరు చేసుకోవచ్చు. ఈ యొక్క మెడిటేషన్ని మీరు మనస్ఫూర్తిగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా ప్రతి దాన్ని ఆస్వాదించుతూ, విజువలైజ్ చేసుకుంటూ ఈ యొక్క మెడిటేషన్ని చేయండి. ఇప్పుడు ప్రశాంతంగా రిలాక్స్డ్గా కూర్చొని ధ్యానాన్ని ప్రారంభిద్దాం. కూర్చోండి. కళ్ళు మూసుకొని రిలాక్స్గా కూర్చోండి. Breathe in, store, breathe out. మెల్లిగా వదలండి బ్రీత్ ని. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. బాడీ అంతటిని రిలాక్స్ చేసుకోండి. మీ తల భాగాన్ని రిలాక్స్ చేయండి. ఫోర్ హెడ్ ని రిలాక్స్ చేయండి. గొంతు దగ్గర భాగాన్ని రిలాక్స్ చేయండి. మీ యొక్క భుజాల్ని బాగా స్ట్రిప్ గా పెట్టుకోండి, రిలాక్స్ చేసుకోండి. మీ యొక్క హ్యాండ్స్ ని రిలాక్స్ చేసుకోండి. మీ యొక్క స్టమక్ ని రిలాక్స్ చేసుకోండి. మీ థైస్ ని, మోకాళ్ళని, కాళ్ళని రిలాక్స్ చేసుకోండి. మీరు భూమాతకు తాకించి ఉన్న స్పర్శను ఫీల్ కాండి. అలాగే మీరు దేని మీదైతే కూర్చోన్నారో ఆ యొక్క స్పర్శను కూడా ఫీల్ కాండి. టైట్ గా ఉందా, గట్టిగా మీద కూర్చున్నారా, మెత్తగా కూర్చున్నారా, ఇలా. మీకు పైన 5 ఫీట్స్ నుంచి ఒక అద్భుతంగా ఆ యొక్క చంద్ర భగవాను నుంచి, చంద్రుని నుంచి వెలుగు మీలోకి అద్భుతంగా ప్రవహిస్తోంది. తెల్లటి వెన్నెల అద్భుతంగా మీలోకి ప్రవేశిస్తుంది.
ఆ యొక్క వెన్నెల మీ యొక్క సహస్రార చక్రాన్ని తాకింది, మీ యొక్క తల పై భాగంలో. నెక్స్ట్ మీ యొక్క థర్డ్ ఐ చక్రాన్ని తాకింది. తెల్లగా మీరు అద్భుతంగా వెలిగిపోతూ ఉన్నారు ఆ యొక్క చంద్రకాంతితో. అలాగే బాడీ అంతా మెల్లిగా స్ప్రెడ్ అవుతూ ఉంది. బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి. థ్రోట్ చక్ర కూడా మీకు వైట్ వెన్నెలతో నిండిపోయి ఉంది. హార్ట్ చక్ర కూడా తాకింది మీ యొక్క వెన్నెల. ఆ యొక్క చంద్రకాంతి అనేది మీలో స్పష్టంగా మంచి వెలుగుతో హార్ట్ చక్రాన్ని తాకింది. నెక్స్ట్ ఈ యొక్క మణిపూర చక్రాన్ని తాకింది. మీరంతా శరీరము ఒక భాగము ఈ యొక్క వెన్నెలతో నిండిపోతూ వస్తూ ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ స్వాదిష్టాన చక్రాన్ని తాకింది. నెక్స్ట్ రూట్ చక్ర మీ యొక్క శరీరం మొత్తము వైట్ వెన్నెలతో నిండిపోయి ఉంది. ఈ యొక్క చక్రాస్ అన్ని కూడా పూర్తి యాక్టివ్ అయిపోయి చాలా అద్భుతంగా వెలిగిపోతూ ఉన్నాయి. ఈ వైట్ ని తీసుకొని ఆ యొక్క చక్రాస్ అన్ని వాటి కలర్స్ తో ఎక్కువ అత్యధిక కాంతితో వెలిగిపోతూ ఉన్నాయి, గమనించండి. అలాగే మీ థైస్, మీ లెగ్స్, ఈ యొక్క టోటల్ బాడీ వెలుగుతో నిండిపోయి ఉంది. మీ చుట్టూ కూడా, మీ చుట్టూ ఎంత ప్రాంతం అయితే ఉందో అంత ప్రాంతము మీ యొక్క వెలుగు స్ప్రెడ్ అవుతూ ఉంది. ఒక పెద్ద బాల్ గా తయారైపోతున్నారు మీరు. మీ యొక్క వెలుగు అత్యద్భుతంగా ఉంది. మెల్లిగా మీరు ఒక సింహాసనం పైకి వెళ్తూ ఉన్నారు. ఆ యొక్క సింహాసనం మీద మీరు కూర్చుంటానే ఆ యొక్క సింహాసనం అనేది పైకి లేస్తూ ఉంది. మీ యొక్క వెలుగు కూడా అలాగే ప్రకాశవంతంగా భూమిని, ఆకాశాన్ని తాకుతూ చంద్ర దేవుని దగ్గరికి మీరు అత్యద్భుతంగా దగ్గరికి వెళ్లి చూస్తున్నారు. ఒక హిమాలయ పర్వతం మీద మీ యొక్క చైర్ ఆగి ఉంది. తెల్లటి మంచు కొండ పైన ఆగింది. అక్కడి నుంచి మీరు చందమామని చూస్తూ అత్యద్భుతంగా ఆ యొక్క వెలుగును ఫీల్ అవుతున్నారు. అక్కడ మీ యొక్క ఇష్ట దైవము మీకు దర్శనమిస్తున్నారు. మీకు ఇష్టమైన దేవుడు దర్శనం ఇస్తున్నాడు. బాగా చూడండి. మీ యొక్క ఫోర్ హెడ్ మీద మీ యొక్క ఇష్ట దైవం తన కిరణాలని, తన ఆశీస్సుల్ని మీకు పంపిస్తూ ఉన్నాడు. మీ శరీరం మొత్తము అత్యద్భుతంగా ఇంకా వెలుగుతో నిండిపోయి ఉంది. ఒక గోల్డెన్ కలర్ లోకి మారిపోయింది. ఈ క్షణం మీరు ఆ యొక్క దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నారు. స్వామి, మీ ఇష్ట దైవాన్ని మీరు కోరుకుంటున్నారు. మీ యొక్క దర్శనం కోసమే నేను వచ్చాను. నా జీవితం అంతా సమృద్ధితో, ఆనందాలతో, అద్భుతాలతో, సంతృప్తితో ప్రవహింప చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీకు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకున్నా తక్కువే అని మనస్ఫూర్తిగా ఈ యొక్క దైవాన్ని తలుస్తున్నారు. ఆ దైవం మిమ్మల్ని చూసి బ్లెస్ చేస్తోంది. మీ యొక్క మొహంలో కాంతి వెలిగిపోతూ మంచి నవ్వుతో మీ యొక్క మొహం విప్పారి ఉంది. ఇప్పుడు
మనస్ఫూర్తిగా నన్ను నేను మీకు సరెండర్ చేసుకుంటున్నాను స్వామి అని మీ చేతిలో తెల్లటి పుష్పాలు ఉన్నాయి. ఆ యొక్క పుష్పాలతో నన్ను నేను మీకు సరెండర్ చేసుకుంటున్నాను. ఇక మీదట నా బాధ్యతల్ని, నా కోరికల్ని నెరవేర్చే బాధ్యత మీదే. నేను మీకు సరెండర్ అవుతున్నాను అని మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవుడికి చెప్తున్నారు. ఆ యొక్క పువ్వులని ఆ స్వామి పాదాల చెంత వేశారు, సమర్పించారు. అలాగే మీరు మెల్లిగా మీ యొక్క సింహాసనం మీరు ముందు ఉన్న స్థానంకి చేరింది. మీ యొక్క వెలుగు మాత్రం అత్యద్భుతంగా అలాగే ఉంది, స్థిరంగా ఉంది. మీ యొక్క ఆరా స్థిరంగా ఉంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని, మీ యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ చంద్రదేవ, మీ యొక్క వెలుగుని నాలో నింపినందుకు కృతజ్ఞతలు. మీ యొక్క ఆశీస్సుల్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్ అని మీరు ఉన్న స్థానంలో మెల్లిగా చేతుల్ని రబ్ చేసుకొని మనస్ఫూర్తిగా మీ యొక్క చేతుల్ని కళ్ళకు తాకి బాగా ఫీల్ కాండి. మీ యొక్క బాడీ ఎలా వైబ్రేట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఓకే అండి, ఎలా అనిపించింది మీకు ఈ యొక్క మెడిటేషన్ అనేది? చాలా మంచిగా ఫీలింగ్ ఇచ్చిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చాలా హ్యాపీ అండి. ఇంత అవకాశం నాకు లభించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క యూనివర్సిటీకి, ఆ యొక్క చంద్ర భగవానునికి, ఆ యొక్క కాశీ విశ్వనాథునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకా మరిన్ని టెక్నిక్స్ కోసం, మరిన్ని మెడిటేషన్స్ కోసము ఫాలో అవ్వండి. ఎంతో అద్భుతమైన జీవితాన్ని పొందేందుకు, ముఖ్యమైన హీలింగ్ టెక్నిక్స్ని ఎంతో గొప్పవి తెలుసుకునేందుకు ఫాలో అవ్వండి హీలింగ్ విత్ రమ పేజ్ని. బాయ్ అండి, థ్యాంక్ యూ.